వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. రీసెంట్గా నేను మా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఆ ఇంట్లో ఒక 90 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన నేను 2 రోజుల పాటు నేను వాళ్ళని అబ్జర్వ్ చేశాను. ఆ 2 రోజులు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో ఏమైతే తింటున్నారో అవే ఆయనకి పెడుతున్నారండి. అది వీళ్ళు చికెన్ తింటే చికెను, మటను, రొయ్యలు అయితే రొయ్యలు, ఫిష్ అయితే ఫిష్, ఏమైతే తింటున్నారో అదే ఆయన కూడా పెడుతున్నారు. అప్పుడు నేను అడిగాను, అదేంటమ్మా అంత పెద్ద ఆయన కదా, 90 ఏళ్ళు ఉన్నాయి, మీరు ఫైబర్ ఫుడ్ కూడా పెట్టాలి కదా అని అడిగాను. వాళ్ళు అడిగిన ప్రశ్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఫైబర్ ఫుడ్ అంటే ఏమిటని అడిగారు వాళ్ళు. అంటే పీచు పదార్థం తెలుగులో తెలుసు మనకి. అసలు ఫైబర్ ఫుడ్ పెడితే ఎంత లాభం ఏంటో వాళ్ళకి చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వాళ్ళకి చాలా ఆనందం కలిగింది. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మన ఇంట్లో చెత్త చెదారం ఉంటుంది. పొద్దున మనం ఏం చేస్తాం, ఒక చీపురు తీసుకొని మొత్తం ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉంటుంది. అంటే ఆ ఇల్లు శుభ్రం చేయడానికి మనకి చీపురు కావాలి. అదే ఫైబర్ ఫుడ్. మన బాడీలో విష పదార్థాలు, టాక్సిన్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మనం గాలి పీల్చుకుంటాము, తింటాము, ఇవి తాగుతాము, ఇవన్నిటి కూడా బాడీలో విష పదార్థాలు, టాక్సిన్స్ ఉంటాయి. అవన్నీ కూడా అవి ఎక్స్క్రీట్ అవ్వాలి, అవి బయటకు వచ్చేయాలి. అవి రావటానికి ఉపయోగపడే పదార్థాలే మనకి పీచు పదార్థాలు, లేదంటే ఫైబర్ కంటెంట్. అయితే మీరు చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారండి. వీళ్ళు ఈ కోడి మాంసం, మటను, ఫిష్, రొయ్యలు తిన్నప్పుడు ఆ మన్నాడు వీళ్ళు చెప్తుంటారు మిగతా వాళ్ళతో, మోషన్ అదే ట్రబుల్ అయిందని, లేదా బ్లడ్ పడిందని, ఇలా అంటే గట్టిగా అయ్యిందని ఇలా చెప్తుంటారండి. ఎందువలన వీళ్ళు ఫైబర్ కంటెంట్ తినలేదు. మీకు నాన్ వెజిటేరియన్లో దేంట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఉండదు. దాంట్లో మన బాడీలోంచి ఎక్స్క్రిషన్ జరగదు. దాంట్లో ఉన్నటువంటి విష పదార్థాలు బయటికి వెళ్ళవు నాన్ వెజిటేరియన్ తింటే. మరి ఏం చేయాలి, కొద్దిగా వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఆ రోజు మధ్యాహ్నం, రాత్రో ఏదో టైంలో ఈ నాన్ వెజిటేరియన్ తిన్న రోజున ఫైబర్ కంటెంట్ ఉన్న పదార్థాలు కూడా తినాలన్నది. అసలు చూద్దాం ఫైబర్ కంటెంట్ ఎక్కడెక్కడ ఉంటాయి. ఏంటంటే మొలకెత్తిన విత్తనాలు, అలాగే ఫ్రూట్స్. ఇప్పుడు శనగలు ఉన్నాయి, మొలకెత్తిన విత్తనాలు, పెసర్లు దానికి మొలకెత్తుతున్నాయండి. అలాగే శనగలు, దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫ్రూట్స్ ఏమున్నాయి, ఫ్రూట్స్ మనకి జామకాయ ఉందండి, అలాగే పైనాపిల్, మీకు కివి, అవకాడో, అంటే రేటుని బట్టి బొబ్బాస్కాయ, మీరు బత్తాకాయలు, కమలాలు, ఇవన్నీ కూడా ఫైబర్ ఫుల్ రిచ్ కంటెంట్ అనమాట. అలాగే అన్ని ఆకుకూరల్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఈ తోటకూర ఉంది, లేదంటే పాలకూర, మొత్తం అన్ని మనకి ఆకుకూరలోనూ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉందనేది. రోజు కూడా మన ఆహారం, మన భోజనం చేసేప్పుడు, డిన్నర్ అప్పుడు మనకి కంపల్సరీగా ఫైబర్ కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ భోజనం లేదనుకుంటే ఎక్స్ట్రాగా మనం ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. మీకు కమలాలు ఉన్నాయి, బత్తాకాయలు ఉన్నాయి, జామకాయలు ఉన్నాయి. ఇవన్నీ స్నాక్స్ లాగానో, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్టో, ఈవినింగ్ డిన్నర్గానో తీసుకున్నట్లయితే మనకి రిచ్ ఫైబర్ కంటెంట్ మన బాడీలోకి వెళ్తుంది. దానివల్ల మెయిన్ ఏంటంటే వీళ్ళకి మోషన్ ఫ్రీగా అవుతుందండి. ఇది గట్టిగా అయ్యిందనుకోండి, వాళ్ళకి పైల్స్ వస్తుందంటారు, లేకపోతే బ్లడ్ పడిందంటారు, కొద్దిగా చిట్లిందంటారు. ఇవన్నీ కూడా బాధలు లేకుండా ఉండాలంటే ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కూడా తీసుకోవాలి. పూర్వం చూడండి, జ్వరం వచ్చింది అనుకోండి, ఫీవర్ వచ్చినప్పుడు ఆ ఫస్ట్ డిన్నర్ పచ్చి ఏం తినమంటారు అంటుంటే బీరకాయ కూర తినండి అని అంటుంటారండి. ఈజీగా ఏంటంటే అరుగుదల ఉంటుంది. అంటే అప్పుడే జ్వరం పడి 3-4 రోజులు వాళ్ళు భోజనం చేసి లేరు, 4-5 రోజులు భోజనం చేయలేదు. అందువల్ల డాక్టర్ గారు ఫైబర్ ఫుడ్ అని చెప్పకుండా బీరకాయ కూర తినే అని అంటారండి. ఎందువల్ల బీరకాయ కూర అన్నారు, దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. ఇటువంటి విషయాలన్నీ కూడా అందరూ తెలుసుకోవాలి. ఫైబర్ కంటెంట్ ఏ విధంగా మనకి బాడీకి ఉపయోగపడుతుంది, దాంట్లో టాక్సిన్స్ అన్ని ఎలాగా ఎక్స్క్రీట్ అవుతాయి, ఎలా బయటకు వస్తాయి, ఇవన్నీ కూడా అందరూ తెలుసుకోవాలి. మరి ఆ 90 ఏళ్ళు అయినా వాళ్ళు అన్న ప్రశ్న ఏంటంటే, అంతా బాగానే తింటున్నారు కదని అంటారు. పాప ఆయన ఏమి చెప్పలేని పరిస్థితులు ఉన్నాడు. ఆయన అదొద్దు ఇదొద్దు, ఏది పెడితే తింటున్నాడు తప్ప నాకు ఇది వద్దు అని అనలేకపోతున్నాడు. ఆయన మాట కూడా సరిగ్గా రావట్లేదు. మరి ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అని అంటున్నారు. కానీ కరెక్టే,
మీరు ప్రాపర్గా ఆ పెద్ద ఆయన్ని చూసుకున్నట్లయితే, ఆ పెద్ద అయినా కదా ఎవరైనా సరే ఫైబర్ ఫుడ్డు చక్కటి అంటే మోషన్ అయ్యేలాగా మనం తీసుకున్నట్లయితే బాడీ ఉన్నటువంటి విష పదార్థాలు టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి రావడానికి అవకాశం ఉన్నది. ఇక కమలాలు కానీ అలాగే ఇవన్నీ కమలాలు బత్తాకాయలు తినేటప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, పైన ఈ తీసేసి లోపల ముత్యాలు ఒకటే తింటుంటారండి. అలాగక్కడ ఆ తొనల పరంగా తినాలన్నమాట. జామకాయ ఉందనుకోండి, ఆ జామకాయ పరంగా తినాలి తప్ప మళ్ళీ దాంట్లో తొక్క తీసేయడం కానీ అలా చేయకూడదండి. ఇలా చేసినట్లయితే అలాగే మొలకెత్తిన విత్తనాలు తెలుసు మనకి. కొద్దిగా డబ్బు గలవాళ్ళు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మీకు బాదం, పిస్తా, వాల్నట్స్ అవి కూడా బ్రేక్ఫాస్ట్గా తినచ్చు. అవి తింటే కూడా ఎంతో మంచిది. అది దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉంది. ఈ బాదం, పిస్తా, వాల్నట్స్ కొద్దిగా అది రేట్ ఎక్కువ అనుకున్నాండి. ఇది సన్ఫ్లవరు, పంప్కిన్, గుమ్మడికాయ గింజలు, అలాగే వాటర్ మిలాన్ సీడ్స్ అండి, పుచ్చకాయ గింజల్లో కూడా మీకు ఫైబర్ కంటెంట్ ఉంది. ఈ విధంగా మనం ఒక నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు లేదంటే ఏ ఫుడ్ తిన్నా సరే ఫైబర్ కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలి. అది మీరు లంచ్ బాగా తిన్నారనుకోండి, బ్రేక్ఫాస్ట్లో చూసుకోండి. లేదంటే నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడే కొద్దిగా ఆకుకూరలు కూడా వండించుకున్నారనుకోండి, కూర వండించుకుంటే ఏమవుతుంది, ఒక 2-3 ముద్దలు కొద్దిగా అంత ఎక్కువ పెట్టుకుని ఒక 2-3 ముద్దలు అవి ఆకుకూరతో తిని అప్పుడు మీ నాన్ వెజిటేరియన్ తినచ్చు. అది దీనివలన మన ఆరోగ్యం బాగుంటుంది. ఇల్లంతా ఏ విధంగా అయితే శుభ్రం చేసి నీట్గా ఉండాలని కోరుకుంటున్నామో అదేవిధంగా మన బాడీలో మొత్తం విష పదార్థాలను బయటికి పంపించబడతాయి. మనకి మోషన్ ఫ్రీగా అవుతుంది. చక్కగా మనకి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. దీనికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట అండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.